కలిసికట్టుగా వేములవాడను అభివృద్ధి చేద్దామని ఎమ్మెల్యే ఆర్ శ్రీనివాస్ అన్నారు. కలిసికట్టుగా వేములవాడ పట్టణాన్ని అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని రజక కుల సంఘ భవన నిర్మాణానికి ప్రొసీడింగ్స్ కాపీని అందజేశారు. రజక కుల సంఘం సభ్యులు ప్రభుత్వ విప్ ని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరిపల్లి రాజు, చింతల్తాడు దేవయ్య, బాగి శ్రీకాంత్, మంగేరి నర్సయ్య, మరిపల్లి శ్రీనివాస్, వెంకటేష్, కిషన్, దేవరాజ్, బండ మల్లేశం, చింతల్తాడు శ్రీనివాస్, వనపర్తి శంకర్, రహేబోసు నవీన్, రాము, శ్రీనివాస్, చింతల్తాడు భూమయ్య, బాలయ్య, మరిపల్లి సత్తయ్య, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు. भगवान की जय, राधा रामचंद्र भगवान की जय। फोटो కొడతాను ఫోటో ఈరోజు వేములవాడ రజక సంఘం ఆధ్వర్యంలో శాసనసభ్యుడు ఆది సినన్న గారికి ప్రభుత్వ విప్పుగా అన్నగారు మా సంఘం దగ్గరికి మడలేశ్వర టెంపుల్ దగ్గరికి దర్శనం చేసుకొని అప్పుడు భవనం గురించి మా రజక సంఘం భవనం గురించి లెటర్ జరిగింది. దానికి 4 లక్షల రూపాయలు ప్రొఫెసర్ లెటర్గా ఇవ్వడం జరిగింది. మీరు ఎప్పుడు కట్టుకుంటా అంటే అప్పుడు నేను సహకరిస్తాను, మీకు చేసుకొని ముగ్గు పోసే అందుకు నేను వస్తా చేసుకోమని చెప్పి ఇంకా మీకు ఏమైనా పనులు కావాలన్నా కూడా అభివృద్ధి గురించి నేను ముందటుండి మీకు చేపించగలుగుతా అని మాకు ఒక హామీ ఇవ్వడం జరిగింది. దీనికి అన్నగారికి మా రజక సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చీఫ్ విప్ మరియు ఎమ్మెల్యే గారు ఆర్ శ్రీనివాస్ గారు వేములవాడ పట్టణ రజక సంఘం మడలేశ్వర స్వామి దర్శనానికి విచ్చేసినారు. మేము ఇంతకుముందు గతంలో కమ్యూనిటీ హాల్ గురించి వారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని యొక్క మంజూరు పత్రం మాకు సంఘం సభ్యుల సమక్షంలో మాకు ఆ మంజూరు పత్రాన్ని ప్రొసీడింగ్ పేపర్ మాకు అందజేసినారు. వారికి మా సంఘం తరఫున సంఘ సభ్యులందరి తరఫున ప్రత్యేకంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తుంటూ ఎల్లవేళ సహకారం ఉంటుందని భావిస్తున్నాం. రోజు మా వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆసిన్ గారు వేములవాడ పట్టణ రజక సంఘానికి ఇచ్చేయడం జరిగింది. ఇందులో భాగంగా రజక సంఘం కమ్యూనిటీకి ఈ ప్రొసీడింగ్ ఇవ్వడం ద్వారా మా రజక సంఘం చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి ముందు మా యొక్క రజక సమస్యలు పరిష్కరించాలని వినియోగించుకుంటున్నాను.